వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ ఇద్దరి పాలన అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలించారు, 2019 నుండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, వీళ్ళిద్దరి పాలన పైన అసలు కొన్ని పోలికలు చూసుకుందాం. మీకు కూడా అర్థమైపోతుంది ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళిద్దరి పాలన ఎలా ఉందని కూడా మీకు మీరుగా ఆలోచించుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే రాజకీయాల్లో కూడా కొంత ఆసక్తికరంగా ప్రజలకు కూడా ఇటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలి. ఇద్దరు ఫ్యాక్ట్ విషయాలు, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి వీళ్ళ పాలనకు సంబంధించి ఎవరు ఏం చేశారనేది కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు 2024 సంవత్సరంలో మనకి ఈ ఏప్రిల్ నెలలో కూడా మనకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు దిశగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ మనకు చర్చించుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే పలు సర్వేలు అయితే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని, మరికొన్ని సర్వేలు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారని కూడా ఇట్లా సర్వే సంస్థలు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే చెబుతున్నాయి. అయితే ఏ సర్వే సంస్థను నమ్మాలో కూడా ప్రజల్లో కొంత ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా అది ఎదురు చూస్తున్నారు. సర్వే సంస్థల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇంతటికీ ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కూడా మనం సర్వేలను పక్కన పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే 2019 నుండి ఇప్పుడు 24 వరకు ఆయన పాలన ఎలా ఉంది, 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, కొన్ని 2-3 విషయాలు మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసి కంపేర్ చేసుకుందాం. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 సీట్లకు మించి సాధించడం కష్టం అనేసి కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు 2014లో కనుక మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అప్పుడు ఎలా ఉండేది, 2019లో జగన్ పాలన ఎలా ఉండేది, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్గా పరిపాలించారు అనే ప్రశ్నలు ఇప్పుడు మీలో కూడా చాలామందికి, అంటే ఏం చెప్పబోతున్నాను మీలో కూడా చాలామందికి కొంత అంటే దేని గురించి చెప్తారు, వీళ్ళిద్దరి పాలనకు సంబంధించి ఏమి కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్తారని కూడా మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి చూద్దాం. ఎందుకంటే 2014 సంవత్సరంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా నిర్మించి రాజధాని అభివృద్ధి పైన ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. ఇచ్చినటువంటి హామీలు కొన్ని హామీలు అయితే పర్ఫెక్ట్గా అమలు చేశారు. అందులో మన చంద్రబాబు గారు మరికొన్ని హామీలు అయితే అమలు మాత్రం చేయలేదు. ఎవరు అవునన్నా కాదన్నా అమలు చేయని వాటిని చేశారని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు ఏమి ఆయన వచ్చిన తర్వాత అమలు చేశారు, ఏవి అమలు చేయలేదు కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మనం అబద్ధాన్ని పదే నిజం చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ అనేసి కూడా పెట్టారు. నిరుద్యోగ యువతకు కొంత నిరుద్యోగ వృత్తి అందించాలని ఆయన చేసిన కొంతమందికి వచ్చిందని, కొంతమందికి రాలేదని, దాంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలా ఎక్కువగా ఆయన పథకాలు ఎక్కువగా వైసీపీ కొనసాగించి ఉంటే, అంటే ఆయన అధికారంలో ఉండి ఆయన పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ కనుక, అందులో ఉన్నటువంటి పథకాలని కంటిన్యూ కనుక చేస్తుంటే కొనసాగించుంటే బాగుండేదని కొంతమంది అయితే అంటూ ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, కొంత మేధావర్గం కావచ్చు, రాజకీయం పట్ల సమాజం పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంటే బాగుండేదనేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పాలనలో అవినీతి ఎక్కువగా జరిగిందని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అవినీతి ఏం జరిగిందనేది కూడా కొంతమంది వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఎక్కువగా ఏంటంటే రాజధాని పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. రాజధాని అభివృద్ధి చేయాలి, ఆ తర్వాత కంపెనీస్ని తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 90% వరకు కూడా మేము హామీలు అమలు చేసేసామనేసి కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అయితే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగులు వేశారు. ఎందుకంటే రాష్ట్రంలో రోడ్డు అనేది సరిగ్గా లేకపోవడం ప్రధానంగా మనం చెప్పుకోదగ్గనటువంటి స్థాయిలో కూడా ఏపీలో ఏ కంపెనీలు కూడా రాకపోవడం, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా
అవునన్నా కాదన్నా వాస్తవమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రజలపైన కూడా కరెంట్ ఛార్జీల భారం పెరగడం కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మైనస్ అవుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరగడం అంటే ఉన్న నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో, సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం, అలాగే ఇసుక రేటును అమాంతం పెంచేయడం. ఒక రకంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ వ్యవస్థను మొత్తం కూడా ఎప్పుడైతే ఇసుక రేట్లు పెంచి చేశారో అప్పుడు ఈ వ్యవస్థ మొత్తం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అవన్నీ కూడా రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అప్పుల పాలనతో అంటే అప్పులు చేసి పరిపాలన అయితే సాగిస్తుంది. బటన్ నొక్కే కార్యక్రమంలో కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీవ్రంగా ప్రజల నుండి కూడా విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగతమైనటువంటి అంటే ఈయన పైన ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఎక్కువగా ప్రతిపక్షాల పైన వ్యక్తిగతమైనటువంటి దోషాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే బాబు జగన్ పరిపాలన మధ్య ఏంటంటే ఏ పార్టీకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ పార్టీకి ఏ పార్టీకి ప్లస్ మైనస్లు అనేది చూస్తే ఇక్కడ 2024 ఎన్నికల్లో ఫలితాల్లో కూడా టీడీపీ జనసేన కూటమి 100% ఈసారి అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెంట్తో కూడా ఆ కూటమి పార్టీలు అయితే చెప్తున్నాయి. అదే స్థాయిలో వైసీపీ కూడా వై నాట్ 175 అనే నినాదంతో కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇటువంటి తరుణంలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏంటంటే ఇసుక, మద్యం, ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిపిఎస్ రద్దు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం, ఇవి ఏవైతే కీలకంగా ఆయన గత ఎన్నికల్లో గెలవడానికి మహిళల ఓట్లు చాలా ప్రభావం చూపించడానికి గల కారణం ఏంటంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఓటు అడుగుతాననేసి గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో మద్యపాన నిషేధం కూడా ఒకటి ఉంది. అసలు మద్యపాన నిషేధం చేయలేదు. ఈసారి రాబోయే ఎన్నికల్లో మహిళలు అది పూర్తిగా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. సరే మద్యపాన నిషేధం చేయకపోయినా కానీ నాణ్యమైనటువంటి మద్యం అంటే ఎక్కడ దొరికే మద్యం ఇక్కడ అంటే పక్క రాష్ట్రాల్లో కావచ్చు లేదా దేశంలో దొరికేటువంటి మద్యం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకదు. అంటే బ్రాండు ఒక దానికంటూ ఉన్నటువంటి కంపెనీలు ఏవైనా సరే మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కంపెనీలు కాకుండా సొంత బ్రాండ్లు ఏవైతే వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత మద్యాన్ని కూడా తయారు చేసే విధంగా కూడా ఆ మద్యాన్ని అదే నాసిరకంగాను లేదా ఆరోగ్యం పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం కూడా చూపుతుందనేసి కూడా కొంతమంది అయితే ఇటువంటి మద్యాన్ని సంబంధించి కూడా వ్యతిరేకిస్తున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన. ఈ వ్యతిరేకత అయితే ఉంది. మద్యపాన నిషేధం చేయలేదు, సిపిఎస్ రద్దు అనేసి కావచ్చు. ఇవి ఆయన ఎక్కువగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్రాభివృద్ధి, కంపెనీస్ తేవడం, యువతకి భవిష్యత్తు ఉద్యోగాలు దీనికి సంబంధించి ఆయన ఆ రకంగా అభివృద్ధి పరంగా చూశారు. ఆయన ఇచ్చేటువంటి హామీల్లో కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. అప్పటికే మొత్తం ఆ 5 ఏళ్ల పరిపాలన పూర్తి అయిపోయింది. ఆ తర్వాత నవరత్నాలు పథకాలతో ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన తర్వాత ప్రజలు ఆ విధంగానే ఆయనకి పట్టం కట్టారు. పట్టం కట్టినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరో ఏం మాట్లాడినా కేసులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపైన కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇక రోడ్లకు సంబంధించి కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు చెల్లించడంలో కావచ్చు, పింఛన్లు ఓన్లీ కేవలం వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. అది 1వ తేదీకంతా పక్కాగా వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని అయితే చేస్తున్నారు. కానీ ఇక విద్య పరంగా కనుక మనం చూసినట్లయితే కొంతమేర అభివృద్ధి చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ డబ్బులు ఇచ్చి ఏదైతే చేస్తున్నారో అంటే తల్లుల ఖాతాలో డబ్బులు ఏదైతే వేస్తున్నారో అక్కడ అది మాత్రమే చేస్తున్నారు. కానీ నాణ్యమైనటువంటి విద్య కోసం ప్రభుత్వ బడుల్ని గాలికి వదిలేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఉన్న బడులకి కలర్స్ వేసి ఇది అభివృద్ధి అని కూడా చూపిస్తున్నారు. ఇక లక్షల ఇల్లు, 30 లక్షల ఇల్లు కూడా మేము నిర్మించేసాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి వాలంటరీ వ్యవస్థగా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే అది వాలంటరీలుగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. అది కూడా
పార్టీ ప్రయోజనాల కోసం ఆ వాలంటరీ వ్యవస్థను వాడుకుంటున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా చూసినట్లయితే అప్పుడే వీళ్ళంతా కూడా మా కార్యకర్తలు, వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని, మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రావడం కోసం మీ వంతు మీరు కృషి చేయాలి, అది తీసుకొచ్చేటువంటి బాధ్యత మీదే అంటూ కూడా మీరంతా మా వైసీపీ కార్యకర్తలు అన్నట్టుగా కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం కరువైపోతుందనేసి కూడా కొంతమంది ఆవేదన చెందుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి అంటే 2024 ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఆయన అధికారంలో ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మీ గ్రాఫ్ బాగలేదంటూ కూడా వాళ్ళు తీసేస్తున్నారంటే ఆ గ్రాఫ్ ఎందుకు బాగలేదు అంటే మీరు వాళ్ళని మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్రాఫ్ ఎందుకు బాగలేదంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కనుక నిధులు విడుదల చేసి ఉంటే వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు. ప్రభుత్వం నిధులు ఇవ్వకనే వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? ఈసారి వాళ్ళు వెళ్ళి మొహం చూపించేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళలో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఉద్దేశంతోనే సిట్టింగ్లకు చాలామందికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వడం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా మొత్తానికి ఈయన సంక్షేమం అనే ఒక పేరుతో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఆ సంక్షేమంలో కూడా కొన్ని అనవసరమైనటువంటి వాటిని కూడా ప్రజల్ని అంటే రాబోయే ఎన్నికలకు కూడా ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. మేము అవినీతి రహితంగా మా ప్రభుత్వం ఉండడం కోసం ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లో వేసే విధంగా కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కొంతమందిని సోమరపోతులు చేస్తున్నారు. కొంత అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఈ విధంగా నగదును ఇవ్వడం ద్వారా అది రాబోయే ఎన్నికల్లో ఓట్లపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇకనైనా ఈసీ ఇటువంటి వాటిపైన నగదును డైరెక్ట్గా ప్రజలకు ఇవ్వడంలో కొన్ని వాటిలో మాత్రమే కొన్ని వాటికి అది తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు పెన్షన్స్ అంటే వృద్ధులు, వికలాంగులు ఇటువంటి వాటికి సంబంధించి కాకుండా మిగతా ఏదైతే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నారో దానికి సంబంధించి కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి కావచ్చు, నిత్యావసర ధరలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటువంటివి మాత్రం బాగా బాధింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేసి కూడా పూర్తి వ్యతిరేకత అయితే ఈసారి ఉంది. కేవలం సంక్షేమం పేరుతో నవరత్నాల పథకాల్లో కొన్ని హామీలను అయితే నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధిని గాలికి వదిలేశారు. అయితే చెప్పే ప్రతి మాట కూడా ఇక ప్రతిపక్షాలపైన కూడా పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి విధంగా విమర్శించే విధంగా మొత్తం రాజకీయాల్లో ఉన్నటువంటి ఏదైతే మాట తీరు ఏదైతుందో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేనటువంటి మాట తీరును జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి జీవితం పైన కూడా వ్యాఖ్యలు చేస్తూ ఒక్కసారిగా ఆ పరుష పదజాలను కూడా ఒక సంస్కృతిలాగా రాజకీయాల్లో తీసుకొచ్చేశారని కూడా కొంతమంది మేధావి వర్గం అయితే చెప్తున్నారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో 100% పూర్తి వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అయితే ఉంది. మరి దీనికి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తారు? రీసెంట్గా కూడా మనం చూసినట్లయితే దొంగ ఓట్లను చేర్పించడం, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను కూడా తొలగించారనేసి కూడా ఈసీకి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు సాక్ష్యాధారాలతో ఇవ్వడం, 2 అధికారులను కూడా సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. రీసెంట్గా చిత్తూరు జిల్లాలోని హెంద్రనీవ ఆ ప్రాజెక్టులో మేము సస్యశ్యామలం అయిపోతుంది కుప్పం మొత్తం కూడా అనేసి కూడా అక్కడ వాటర్ని చేయడం, ఆ తర్వాత మరుసటి రోజే అక్కడ ఒక చుక్క నీరు లేకుండా అయిపోవడం, అవన్నీ కూడా ట్యాంకర్లతో తెప్పించి సినిమా సెట్టింగ్స్ లాగా చేశారని చెప్పడం, అలాగే ఏమీ పని చేయలేదని ఈసారి సొంత నియోజకవర్గంలో ఇదంతా కూడా ప్రతిపక్షం ఆరోపిస్తే వేరే, కానీ సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల గారు కూడా తన అన్న చేసినటువంటి వాటిపైన మెగా డిఎస్సి అన్నావు, 6 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇవన్నీ కూడా ఇట్లా ఏవైతే ఉన్నాయో సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వీటిపైన కూడా దుయ్యపడుతున్నారు. మరోవైపు సొంత బాబాయిని ఎవరు చంపారో విషయం కూడా అది కూడా తేలలేదంటూ కూడా కేంద్రం మెడలు వంచి కూడా ప్రత్యేక హోదా సాధిస్తామనేసి ఇంతమంది ఎంపీలను గెలిపించండి అంటే కూడా ప్రజల్ని ఆ రోజు చెప్పినప్పుడు కూడా ఆ విధంగా గెలిపించినప్పుడు కూడా ప్రత్యేక హోదాను కూడా తీసుకురాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేదా బీజేపీ వాళ్ళు కాదు,
సొంత చెల్లి వేసినటువంటి ప్రశ్నలకు ఏ ఒక్కదానికి కూడా ఇక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి ఉన్నాయి. మీరు ప్రజలు ఆలోచించండి. మీకు ఎవరు మంచి చేశారు, మంచి చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి మీ ఓటుని మంచి పాలన కోసం, అది ఎవరైనా ఉండని, ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినట్టు వాటికి ఓటు వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.